హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పార్టీ మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ స్పీకర్ మధుసూదన్ చారి మరియు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే పరకాలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ నెల 9వ తారీఖు కేటీఆర్ పరకాల మున్సిపాలిటీ ప్రచారంలో పాల్గొంటారు కావున మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దయచేసి ఇందాక మిత్రులు ధర్మారెడ్డి గారు చెప్పినట్టు 25-26 మాసాల కాలంలోనే ఇటువంటి దాష్టీకం కొనసాగితే రాబోయే 35 మాసాల కాలంలో వాళ్ళలో పరివర్తన రావాలి, వాళ్ళలో సంస్కారం పెరగాలి, వాళ్ళలో చేసినటువంటి తప్పులు తెలుసుకునేటువంటి జ్ఞానం కలగాలి అని అంటే తప్పులు చేస్తే శిక్ష వేస్తారు. మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, మోసం చేసినాం కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టిళ్ళు, ఓటమి పాలైన మళ్ళీ మనం చేసినటువంటి తప్పులు పునరావృతం కాకుండా 35 మాసాలు మంచి పాలన అందించాలనేటువంటి స్టోరీ వాళ్ళలో కలగాలి అంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పరకాల మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఘనమైనటువంటి మెజారిటీని ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉండేటువంటి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తాం. మేము ఉద్యమకారులం, ప్రజల క్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే వాళ్ళం. ఖచ్చితంగా ఇవాళ ఈ 2.5 మాసాల కాలం గడిచిన తర్వాత అది మున్సిపల్ ఎన్నికల్లోకి ప్రచారంలో నేను అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కానీ ఏ నిర్వాహకపు పాలన అనేటువంటి అసంతృప్తి అనేటువంటి వ్యతిరేకత ప్రజలలో కొత్త వచ్చినట్టు కనబడతా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కనబడతా ఉన్నది. కాబట్టి మేము ఓటర్లను విజ్ఞత ప్రదర్శించాలి, తప్పు చేసినటువంటి వాళ్ళకు శిక్షించాలి. తప్పు జరిగిన తర్వాత కూడా దాన్ని మనం గ్రహించాలి, గ్రహించి దానికి అనుగుణమైనటువంటి తీర్పు ఇవ్వాలి. ఏమరపాటుతో ఉంటే రాబోయే రోజులు ఇంకా నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మరొకసారి విపులైనటువంటి పరకాల మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ 11వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి సమర్థతకు పట్టం కడతాం. నమ్మించి మోసం ద్రోహం చేస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అనేటువంటి బలమైనటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి విషయాన్ని వాళ్ళకు మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.